చిట్ చాట్ చిటపటలు తెలంగాణ రాజకీయం నేతల మాటల తూటాలతో వేడెక్కిపోతోంది. తెర మీదే కాదు, తెర వెనుక కూడా హాట్ కమెంట్స్ తో హీట్ ఎక్కిస్తున్నారు పాలక ప్రతిపక్ష నాయకులు. రాజకీయంగానే కాదు, వ్యక్తిగత విమర్శలకు దిగుతూ కొత్త దుమారానికి కారణమవుతున్నారు. గల్లీ టు ఢిల్లీ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అంశం ఏదైనా సరే అగ్గిరాజుకుంటున్న తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు కీలక నేతల చిట్ చాట్లు మరింత చిచ్చు పెడుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ఆఫ్ ది రికార్డ్ చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో భాగంగా కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేవంత్. కేటీఆర్ స్నేహితుడు కేదార్ దుబాయ్ లో డ్రగ్స్ తీసుకుని చనిపోయాడన్న సీఎం దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ను తెలంగాణకు తెప్పించామని చెప్పారు. కేటీఆర్ ది గంజాయి బ్యాచ్ ఉన్న రేవంత్ ఆయన చుట్టూ ఉండే వాళ్ళంతా డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆరోపించారు. డ్రగ్స్ తీసుకునే వాడితో తానేం మాట్లాడతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్. ఇక ఏపీ మంత్రి లోకేష్ ను కేటీఆర్ రహస్యంగా కలిశారంటూ మరో బాంబు పేల్చారు రేవంత్. అర్ధరాత్రి లోకేష్ తో డిన్నర్ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజమెంతో తెలియదు గాని లోకేష్ ను కేటీఆర్ 3 సార్లు కలిశారంటూ పొలిటికల్ గా పెద్ద బాంబే పేల్చారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చిట్ చాట్ కమెంట్స్ కు అదే స్థాయిలో ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. మీడియా చిట్ చాట్ల పేరుతో రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గం అన్ని నీచపు స్థాయిలను మించిపోయిందని ఎక్స్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంఓ పట్ల ఉన్న గౌరవంతోనే ఇన్నాళ్లు సంయమనం పాటించానన్న కేటీఆర్ ఇకపై ఊరుకోబోమని స్పష్టం చేశారు. తనపై మాదక ద్రవ్యాల కేసులో దర్యాప్తు జరుగుతోందని రేవంత్ చేసిన ప్రకటనకు ఆధారం ఏంటని ప్రశ్నించారు. దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలని రేవంత్ కు ఎక్స్ వేదికగా సవాల్ చేసిన కేటీఆర్ లేదంటే కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. అనాధికారిక చిట్చాట్ల పేరుతో వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఇక ఎంత మాత్రం సహించేది లేదన్నారు. సీఎం తనపై చేసిన నిరాధార ఆరోపణలకు తక్షణం క్షమాపణ చెప్పకపోతే కేటీఆర్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు అదే చిట్ చాట్ పద్ధతిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. చెత్త సీఎం చేసిన చెత్త వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పారు. సవాల్ను స్వీకరించి ముందుకొచ్చి కేటీఆర్ తో చర్చించే దమ్ము లేదు గాని నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎవరో దుబాయ్ లో చనిపోతే ఆ రిపోర్ట్ తెచ్చి ఏం చేస్తారంటూ ఎద్దేవా చేశారు హరీష్ రావు. దమ్ముంటే కేటీఆర్ పై చేసిన ఆరోపణలకు ఆధారాలు బయట పెట్టాలని లేదంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏం చేసినా రేవంత్ కు కేటీఆర్ స్థాయి రాదని, తనంతా హైట్ కూడా పెరగలేరని ముఖ్యమంత్రికి చురకలంటించారు హరీష్. మొత్తానికి చిటపటలు రేపుతున్న ఈ చిట్ చాట్ రాజకీయం ఇంకెంత మంటలు రేపుతోందో, ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.